ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మాట్లాడేటువంటి దైవమా, నీకు స్తోత్రాలయ. మీ దాసురాలని మరుగుపరచి మీరు మాట్లాడి విలువైనటువంటి నీ మాటలను ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలకు అందించమని మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. నన్ను మరుగుపరచి మీరు మాట్లాడండి, సహాయములు చేయమని యేసునామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. షలోం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడనైనటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనం విని ఆ వాక్యానుసారంగా మన జీవితాలను మనం అన్వయింప చేసుకుందాం. సాధారణంగా మనం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క స్థలానికి పేర్కొనబడినటువంటి ఆ అర్థాలను మనం చూస్తూ ఉంటాం. వాటి యొక్క ఆ ప్రదేశాల యొక్క అర్థాలను బట్టి మనం ఆ వాక్యం ద్వారా ప్రభుని మనం గణపరుస్తూ ఉంటాం. ఈరోజు కూడా ఒక విశేషమైనటువంటి స్థలాన్ని, ఆ స్థలం యొక్క విశేషత ఏంటో మనం చూడబోతూ ఉన్నాం. అది ఏంటి అంటే మిస్బా. మీరందరూ బైబిల్ గ్రంథంలో విని ఉంటారు. మిస్బా అని అంటేనే మనకు వెంటనే గుర్తు వచ్చేటువంటి ఒక సంభవం ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలందరూ పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి జయం పొందుకున్నటువంటి స్థలం అని ప్రవక్త అయినటువంటి సమూయేలు వారి పక్షాన ఉండి కార్యాలు చేశారు, మొరపెట్టారు అని మనం ఈ సంభవాన్ని మనం చూస్తాం. వెంటనే మనకు మిస్బా అంటేనే ఈ సంభవం మనకి గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మిస్బాలో నుండి దేవుడు మనకి ఎలాంటి సత్యాలను నేర్పించబోతున్నారో ఒక 6 విషయాలను మీతో మాట్లాడాలని ప్రభు చేత ప్రేరేపించబడి మీ ముందు నిలబడి ఉన్నాను. కనుక దేవుని యొక్క మాటలను మనం విందాం. మిస్బా అంటే దాని అర్థం కావలి కోట అని, అంటే కాపలా స్థలం అని అర్థం. హిబ్రూలో ఏమంటారంటే సాఫా, TSAPHAH, సాఫా అని అంటారు. కావలి కోట. మిస్బా అని అంటే కావలి కోట అని అర్థం. కావలి, ఎవరు మనకు కావలిగా ఉంటారు? మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనకి కావలిగా ఉంటారు, పెద్దలు మనకు కావలిగా ఉంటారు. అంటే ఒక్కొక్క ఏజ్కి తగ్గట్టుగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మనల్ని చూస్తూ, మనల్ని పరామర్శిస్తూ, మనల్ని కాస్తూ ఉంటారు. అయితే ఈ మిస్బాకి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటి అంటే కావలి కోట, కాపలా స్థానం, అంటే ఎత్తైన ప్రదేశం నుండి గమనించేటువంటి స్థలం అనే అర్థాన్ని కలిగి ఉంది. అంటే చూడటం, గమనించటం అనే అర్థం అన్నమాట. ఈ మిస్బా అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో అనేక ప్రాంతాలలో, అనేక స్థలాలలో ఉపయోగించబడింది. ఇది మనకి దేనిని తెలియజేస్తుంది అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు కూడే స్థలాలుగా గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రజలు కూడే స్థలాలుగా, ప్రార్థన చేసేటువంటి స్థలముగా, పశ్చాత్తాపం పడేటువంటి స్థలముగా, తీర్పు తీర్చినటువంటి స్థలముగా, అలాగే ఒడంబడిక చేసుకొనినటువంటి స్థలముగా, మరియు దేవుని యొక్క రక్షణను కలిగించినటువంటి స్థలముగా ఈ మిస్బా పేర్కొనబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం అనేక స్థలాలలో వీటిని మనం చూడవచ్చు. ఇజ్రాయేలీయులకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మిస్బాలో వారు కూడుకునేటువంటి వారు. అలాగే ఇజ్రాయేలీయులు పశ్చాత్తాపపడి ప్రార్థన చేయటానికి కూడుకున్నటువంటి స్థలం కూడా మిస్బా అని మనం లేఖనంలో మనం చూస్తాం. వారి పాపాలను ఒప్పుకొని, అనగా పశ్చాత్తాపపడి విజయాన్ని పొందుకోవడానికి నిలబడినటువంటి స్థలం, కూడుకున్నటువంటి స్థలంగా మిస్బా మనకి అది మాత్రమే కాదు, సౌలుని రాజుగా అభిషేకించడం, ఎన్నుకొనినప్పుడు, అనగా సౌలుని రాజుగా ఎన్నుకోబడినటువంటి స్థలం కూడా మిస్బా అని మనం చూస్తాం. ఇప్పుడు ఈ మిస్బాలో నుండి ఒక 6 విషయాలను మన యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయింపజేసుకోబోతున్నాం. మీరు ఉన్నటువంటి స్థలం, మీరు ఉన్నటువంటి ప్రదేశం ఒక మిస్బాగా దేవుడు మార్చనై ఉంటున్నారు. మిస్బాగా మనం మారాలి అని
దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అందులో మొట్టమొదటి విషయాన్ని మనం గమనించుదాం. ఈ మిస్బా అనబడినటువంటి పదం మొట్టమొదటిగా ఆదికాండం 31వ అధ్యాయము 48వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయము 48వ మాటను మనం గమనించినప్పుడు అక్కడ లాబానుకి అలాగే యాకోబుకి మధ్య ఒక ఒడంబడిక జరిగినటువంటి సందర్భంలో యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టును అని దానికి మిస్బా అని పేరు పెడతారు. అంటే మనల్ని కనిపెట్టేటువంటి స్థలముగా ఈ మిస్బా ఉంటూ ఉన్నది. ఇక్కడ లాబాను యాకోబు వారు ఇరువురు ఇప్పుడు వేరైపోతూ ఉన్నారు. లాబాను ఇంటిలో నుండి యాకోబు వేరయి తన ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు. దేవుడు ఎక్కడికైతే యాకోబుని ఎక్కడైతే దర్శించారో అదే ప్రాంతానికి వెళ్ళమని యాకోబుకి దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు యాకోబు బయలుదేరి తన మామ ఇంటిని వదిలి వెళుతూ ఉంటున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వారి మధ్య లాబానుకి మరియు యాకోబుకి మధ్య ఒక ఒడంబడిక వారు కుదుర్చుకుంటున్నారు. అలా కుదుర్చుకుంటున్నప్పుడు వారి యొక్క మాటలలో యెహోవా నాకును నీకును మధ్య జరుగునది అనగా మనం ఒకరికొకరము దూరముగా ఉండబోతున్నాం కాబట్టి యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్బా అను పేరు పెట్టారు. ఇప్పుడు వారిరువురు వేరయి వెళ్తూ ఉన్నారు. అయితే లాబాను చేసేటువంటి విషయాలు అలాగే యాకోబు చేసేటువంటి విషయాలు వీటన్నిటిని ఎవరు చూస్తున్నారు అని అంటే యెహోవా దేవుడు చూస్తారు. కనుక నీకును నాకును మధ్య జరుగునది ఆయన కనిపెడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ స్థలానికి మిస్బా అని పేరు పెట్టారు. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ నా జీవితంలో కూడా జరుగుతున్నటువంటి ప్రతి కార్యాలను దేవుడు కనిపెట్టేవాడిగా ఉంటున్నారు. ఒకవేళ మీ రక్త సంబంధులకు మీరు దూరంగా ఉండవచ్చు, ఒకవేళ ప్రభువుకి మీరు దూరంగా ఉంటున్నారేమో, దానిని కూడా ప్రభు కనిపెట్టేటువంటి వారిగా ఉన్నారు. మీ రక్త సంబంధులకు మీరు దూరంగా ఉండవచ్చు, దానిని దేవుడు కనిపెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. ఒకవేళ మీ తోబుట్టువులు మీతో ఉన్నటువంటి వారు ఒకవేళ దూర ప్రాంతంలో ఉంటున్నారేమో, వారి గురించి మీరు ఆలోచిస్తున్నారేమో, వారు ఎలా ఉన్నారు, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మీరు ఆలోచిస్తున్నారేమో. అయితే వాటన్నిటిని కూడా దేవుడు కనిపెట్టేటువంటి దేవుడుగా ఉంటున్నారు. నీకును దేవునికి మధ్య ఉన్నటువంటి అన్యోన్య సహవాసం ఎంతలా ఉంది, దేవునితో ఎంతగా మీరు సహవాసం కలిగి ఉన్నారో అన్న వాటిని కూడా దేవుడు కనిపెట్టేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవుడు ఆకాశమందు ఉన్నారు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీతో నాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, నీవు నేను మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆకాశములో ఉండి ఆయన సమస్తమును ఆయన చూస్తూ ఉన్నారు అని లేఖనంలో మనం గమనించవచ్చు. ఈరోజు ఈ మిస్బా కనిపెట్టేటువంటి స్థలముగా ఉంటూ ఉన్నది. అలాగే రెండవ సంభవాన్ని మనం చూద్దాం. యెహోషువ 11వ అధ్యాయము మొట్టమొదటిగా ఈ మిస్బా అనబడినటువంటి ఆ మాట ఆది కాండంలో మనం చూసాం. ఇప్పుడు యెహోషువ 11వ అధ్యాయము 8వ మాటని మనం గమనించుదాం. ఇక్కడ రాయబడినటువంటి మాట మిస్బాకి అర్థం ఏంటి అని మనం గమనించుదాం. 11వ అధ్యాయం 8వ మాటని మనం గమనించినట్లయితే మీరందరూ మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరచి యెహోషువ 11వ అధ్యాయము 8వ వాక్యం, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను, వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రేపోత్పాయిము వరకును తూర్పు వైపున మిస్బే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. ఇక్కడ చెప్పబడినది మిస్బా యొక్క అర్థము, మిస్బాలో ఏం జరిగినది అని మనం గమనిస్తే శత్రువులను వారి చేతికి అనగా ఇశ్రాయేలుల చేతికి దేవుడు అప్పగించి ఉన్నాడు. మిస్బా అంటే శత్రువులను మన చేతికి అప్పగించేటువంటి స్థలం. ఇక్కడ ఇశ్రాయేలీయులకి శత్రువులు ఎవరు
అని మనం గమనిస్తే ఈ 11వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలలో కానానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, అలాగే యోబుసీయులు వీరందరూ కూడా ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వారు వస్తూ ఉన్నారు. ఇలా వారు దండెత్తి వస్తున్నారని వినిన వెంటనే వీరందరూ కూడా యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు యెహోవా అక్కడ దిగి వచ్చి అనగా ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు శత్రువులతో యుద్ధమాడి వారిని అప్పగించినట్లుగా మనం ఈ లేఖనంలో గమనించవచ్చు. శత్రువులను మన చేతికి అప్పగించేటువంటి స్థలం మిస్బా. ఈరోజు మనకి శత్రువులు మనుషులు కాదు, మనకి శత్రువులు అధికారులు కాదు, మనకి శత్రువులు మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కాదు. కానీ మనకి శత్రువు ఎవరు అంటే అపవాది, పడద్రోయబడినటువంటి వాడు, అబద్ధమునకు జనకుడుగా ఉన్నటువంటి వాడు. ఆ అపవాదే మనకు శత్రువుగా ఉన్నారు. ఈ అపవాది మనల్ని ఏం చేస్తాడు అని అంటే దేవునితో కలవనివ్వకుండా చేస్తాడు, దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేస్తాడు, దేవునితో మాట్లాడనివ్వకుండా చేస్తాడు, దేవుని ఆరాధనకు రానివ్వకుండా చేస్తాడు, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తాడు, విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి ఉండకుండా చేస్తాడు, అలాగే భయాన్ని కలిగిస్తాడు, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు, అనుమానాలను తీసుకొని వస్తాడు, లోక ఆశలను చూపిస్తాడు. ఇలాంటి శత్రువుని మనము జయించాలి అంటే మిస్బాకి మనం కూడుకొని రావాలి. మీరున్నటువంటి ప్రదేశం ఒక మిస్బాగా మారాలి. మిస్బా అంటే కావలి కోట. ఎవరు మనకు కావలి ఉంటారు అంటే యెహోవా దేవుడు మనకు కావలి ఉంటారు. ఆ యెహోవా దేవుడు కావలి ఉండేటువంటి స్థలములో ఇశ్రాయేలీయులు ఎలాగైతే యెహోవాకు మొరపెట్టారో అలా నీవు నేను కూడా దేవుని సన్నిధిలో అనగా మిస్బా అనబడినటువంటి స్థలం, ఆ స్థలంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. అనగా విరోధి అయినటువంటి అపవాదిని మన చేతికి దేవుడు అప్పగిస్తాడు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. వాడు మనం చేసేటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఆకాశ మండలంలో పనిచేస్తూ ఉన్నాడు. వాడి యొక్క క్రియలను, వాడి యొక్క కోటలను మనం మన స్వాధీనంలో ఉంచుకొని వాడిని జయించాలి అని అంటే నీవు నేను చేయవలసినది ఏంటో తెలుసా? మిస్బాలో మనం కూడి దేవునికి మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు శత్రువులను మన చేతికి అప్పగిస్తాడంట. ఒకవేళ ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ లోకంలో మనుషులు ఒకవేళ మనకి శత్రువులుగా కనిపించవచ్చు, మనకు విరోధంగా మాట్లాడవచ్చు, మన మీద దురుసుతనంగా ప్రవర్తించవచ్చు, మనం నచ్చనట్టుగా వారి యొక్క మాటలు ఉండవచ్చు. అయితే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఏం చేస్తారో తెలుసా? మీ శత్రువులను మిత్రులుగా దేవుడు మార్చుతాడు. మిస్బా ఒక కనిపెట్టేటువంటి స్థలం. దేవుడు మనల్ని కనిపెడుతూ ఉంటారు. నీ ఉన్నటువంటి స్థలం మిస్బాగా మారితే దేవుడు నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. దివా రాత్రములు ఆయన యొక్క నేత్రములు నీ మీద ఉంటుంది. అలాగే శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు. సో సమయం లేదు కాబట్టి మనం రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 11వ మాటను మనం గమనించుదాం. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్బాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. హల్లెలూయా. ఈ రెండవది మనం చూస్తే నీ మాటలను వినిపించేటువంటి స్థలం మిస్బా. మొట్టమొదటిది కనిపెట్టే స్థలం అనగా యెహోవా కనిపెట్టే స్థలం మిస్బాగా ఉంటున్నది. శత్రువులను నీ చేతికి అప్పగించేటువంటి స్థలం ఏంటో అంటే మిస్బాగా ఉంటున్నది. అలాగే నీ మాటలను వినిపించే స్థలం, నీ సంగతి అంతటిని చెప్పుకునేటువంటి స్థలం, నీ దుఃఖాన్ని అంతటిని చెప్పుకునేటువంటి స్థలం, నీ అవమానం ఏంటో, నీ బలహీనత ఏంటో, నువ్వు ఎందులో ఓడిపోతూ ఉన్నావో, నువ్వు ఎందులో స్ట్రగుల్ అవుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఏది నీకు అడ్డుగా ఉంటున్నదో, ఏది నీ ముందర బలంగా కనిపిస్తూ ఉందో
వాటన్నిటిని, నీ బలము, నీ బలహీనత, వీటన్నిటిని చెప్పుకునేటువంటి స్థలం మిజ్బా. మనం మనుషులతో చెప్పుకుంటే అవమానకరంగా మార్చబడుతుంది అది. మన సంగతులను మన మనుషులకు చెప్పుకున్నప్పుడు చిన్న చూపుతో చూపబడతాం. అవి ఇంకా నలుగురికి వ్యాపింపబడుతుంది, అల్లుకుంటుంది. నీవు 2 విషయాలను చెప్తే అది 4గా, 6గా, 8గా, రెండంతలుగా అది మారుకుంటూ మల్టిప్లై అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే నీ సంగతిని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ శ్రమని ఎక్కడ చెప్పాలి అంటే మిజ్బాలో నీవు చెప్పుకోవాలి. ఇక్కడ యొప్తా మిజ్బాలో తన సంగతి అంతటిని చెప్తూ ఉన్నారు. ఎవరు ఈ యొప్తా అంటే గిలాదు వాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు, అయితే వేశ్య కుమారుడు. ఇతడు వేశ్య కుమారుడు అని ఇతనిని అక్కడ ఉన్నటువంటి వారు జనాలందరూ కూడా వెళ్ళగొట్టేశారు. అతడు వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఇజ్రాయేలీయుల మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు అని ఇప్పుడు ఈ యొప్తాన్ని పిలుస్తూ ఉన్నారు. మా మీద నువ్వు అధికారిగా ఉండు, మా మీద నువ్వు పాలన చెయ్యి, మాతో ఉండు అని వారు పిలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు అంటున్నటువంటి మాటలు అలా పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిజ్బాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించారు. యొప్తా అతనికి జరిగినటువంటి కార్యాలన్నిటిని కూడా దేవుని సన్నిధిలో వినిపించి ఉన్నారు. అతడు తృణీకరింపబడిన విషయాలను వినిపించి ఉంటాడు. అలాగే మరల తృణీకరింపబడినటువంటి అతనిని ఎవరైతే తృణీకరించారో వారే మరలా అధిపతిగా చేసుకోవాలి అని ముందుకొస్తున్నటువంటి ఆ విషయాలను కూడా, తృణీకరింపబడిన విషయాలు, అలాగే అధికారిగా మార్చబడినటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా యొప్తా మిజ్బాలో దేవుని సన్నిధిలో తన సంగతి అంతటిని కూడా వినిపించి ఉన్నారు. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ సంగతిని ఎవరికి వినిపింపజేస్తూ ఉన్నావు? ఎవరికి వినిపింపచేస్తే నీ ప్రాబ్లం, నీ వినికిడికి రిప్లై వస్తుందని కనిపెడుతూ ఉన్నావా? దేవాది దేవునికి ఒక మాట రాయబడింది, ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన ప్రార్థన ఆలకించి వాటికి జవాబునిచ్చేటువంటి దేవుడు. మనుషులకు మన సంగతులను వినిపిస్తే వారి నుండి వచ్చేటువంటి సమాధానం చూద్దాం, వెయిట్ చేద్దాం, కనిపెడదాం అని అంటారు. అయితే దేవునికి మనం వినిపించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి సమాధానం, నేను నీ పక్షాన ఉండి నీకు కార్యాన్ని చేస్తానని అంటాడు. నేను నీతో ఉన్నా, నీ ప్రార్థన వింటున్నా. ఏ స్థలంలో అయితే తృణీకరింపబడ్డావో, ఏ స్థలంలో అయితే అవమానింపబడ్డావో, ఎక్కడైతే తక్కువగా చిన్నచూపు చూడబడుతూ ఉన్నావో, ఏదైతే సాధించలేకపోతున్నావో, ఏదైతే దేనిని చూసైతే నువ్వు భయపడి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నావో, వాటన్నిటిలో నుండి నేను నిన్ను నిలబెట్టి నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాక్కునిచ్చి నిన్ను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఇజ్రాయేలీయులు వారు శ్రమపడినప్పుడు దేవునికి మొరపెట్టారు, వినిపించారు. వినినటువంటి దేవుడు వెంటనే జవాబిస్తూ ఉన్నారు. వెంటనే మోషేని పంపిస్తూ ఉన్నారు. నా జనాలు శ్రమలో ఉన్నారు, బానిసలో ఉంటున్నారు, వారిని ఐగుప్తుల చేతిలో నుండి నువ్వు విడిపించాలి అని దేవాది దేవుడు మోషేను పంపించి ప్రార్థనకి జవాబునిస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రార్థన, నీ సంగతిని మిజ్బా అనబడినటువంటి స్థలంలో మనం వినిపించుదాం. మిజ్బా అనబడినటువంటి స్థలంకి మనం వెళ్ళాలి అని అంటే యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే మిజ్బాగా మారాలి.
అదే కనిపెట్టే స్థలంగా మారాలి. అదే నువ్వు ప్రార్థించే స్థలంగా మారితే శత్రువులను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. నీ సంగతి అంతటిని నువ్వు చెప్పినట్లయితే దేవుడు అదే స్థలములో నిన్ను దేవుడు హెచ్చించేటువంటి వాడిగా ఉంటున్నారు. మరి మూడవదిగా మనం చూద్దాం. అదే న్యాయాధిపతులు 20వ అధ్యాయము 1వ వాక్యంలో మనం గమనించినట్లయితే, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వాక్యము, అక్కడ ఇజ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబ వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్బాలో యెహోవా సన్నిధిని కూడెను. మిస్బాలో ఏం చేశారంట? కూడుకొన్నారు. ఏక మనస్సు కలిగి వారు కూడుకొన్నారు. ఇజ్రాయేలీయులందరూ కూడా కలిసి ఏక మనస్సుతో కలిగి కూడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంట? వారి పక్షాన కార్యాలను జరిగించాడు. వారి పక్షాన నిలబడి దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. ఈరోజు నీవు నేను కూడా కుటుంబ సమేతంగా ఏక మనసు కలిగి మిస్బాలో కూడి ప్రార్థన చేసేటువంటి వారముగా నీవు నేను కనిపించాలి. అలా నీవు నేను కనిపిస్తే సమస్య కలిగినప్పుడు, అనగా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి, కూడాలి. మనమేం చేస్తాం? సమస్య కలిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ధోరణిలో ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోతాం, మౌనంగా ఉండిపోతాం, లేకపోతే పడుకుంటాం, కొన్ని విషయాలను ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాం, లేకపోతే కృంగుదలలో ఉంటాం, మనం విచారణలో ఉండిపోతాం. మనం విచారించటం వలన, ఆలోచించటం వలన, లేకపోతే మౌనంగా ఉండటం వలన మన సమస్యలను పరిష్కరించుకోలేము. మనం ఏం చేయాలి అని అంటే, మిస్బాలో మనం ఏక మనస్సు కలిగి కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు అని అంటే, యేసయ్య ఆయన శ్రమలను పొందారు, సమస్యలను ఎదుర్కొన్నారు, సమస్యల నుండి జయాన్ని కూడా ఆయన పొందుకున్నారు. ఎలా జయించాలో యేసయ్యకు తెలుసు, ఎలా జయాన్ని ఇవ్వాలో యేసయ్యకు తెలుసు. కాబట్టి అన్నీ తెలిసినా, అన్నీ జయించినా ఆ యేసయ్యకు మనం మొరపెట్టినట్లయితే, ఏక మనస్సుతో మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు కుటుంబంగా మీరు అడుగుతున్నటువంటి విషయాలలో ఏక మనస్సు కలిగి అడుగుతూ ఉన్నారా? మీరు కుటుంబ సమేతంగా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి ఏక మనస్సుతో మీరు వస్తూ ఉంటున్నారా? ఏక మనస్సుతో అడుగుతూ ఉన్నారా? ఒకవేళ మీరు ఏక మనస్సుతో అడగకుండా ఉన్నట్లయితే, ఇక మీదట ఏక మనస్సు కలిగి కుటుంబంగా, అందరం ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ ఏక మనస్సు కలిగి అడిగారు. అలాగే కుటుంబంగా మనం అందరం ఏక మనస్సు కలిగి, మీరందరూ ఏక మనస్సు కలిగి అడిగితే దేవుడు మీరు అడుగుతున్నటువంటి వాటిని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. మరియు ఇంకొక విషయాన్ని మనం గమనించుదాం. 1 సామువేలు 7వ అధ్యాయము 5వ వాక్యంలో మనం చూద్దాం. ఈ మిస్బా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మిస్బా ఇతరుల పక్షాన ప్రార్థించేటువంటి స్థలముగా ఉంటూ ఉన్నది. ఈ 5వ వాక్యంలో, అంతటా సమూయేలు ఇజ్రాయేలీయులందరినీ మిస్బాకు పిలువనంపుడి, నేను మీ పక్షాన యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. అనగా ఇక్కడ ఇజ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు ఆ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు దేవునికి దూరం అయిపోయారు, దేవునిని వదిలిపెట్టేశారు, దేవునిని తృణీకరించారు. దేవునిని వదిలిపెట్టి ఇతర దేవతలను వారు ఆరాధించడానికి ఆ వైపుగా వారు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇజ్రాయేలీయులందరి కొరకు, వారందరి యొక్క పశ్చాత్తాపం, వారందరి యొక్క క్షమాపణ కొరకు సమూయేలు అయినటువంటి ప్రవక్త గారు ఏం చేస్తున్నారంటే, వారందరిని మిస్బాకు పిలువనంపుతున్నారు. వారందరిని మిస్బాలో గ్యాదర్ చేస్తూ ఉన్నారు. వారిని అందరినీ గ్యాదర్ చేసి వారి పక్షాన యెహోవాకు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలి అని అంటే, యేసయ్యను వదిలి, యేసయ్యను తెలుసుకోకుండా అన్య దేవతల వైపు వెళ్ళిపోతున్నా, సృష్టిని ఆరాధిస్తున్నా,
అలాగే సృష్టిలో కనిపిస్తున్నటువంటి వాటన్నిటిని ఆరాధిస్తున్నటువంటి జనాల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క మనోనేత్రాలు తెరవబడటం కొరకు, వారు నిజరక్షకుడైన యేసుని తెలుసుకున్నట్లుగా నీవు నేను ఏం చేయాలో తెలుసా? వారి పక్షాన నిలబడి ప్రార్థన చేసేటువంటి వారిగా నీవు నేను కనిపించాలి. ఎప్పుడు మన కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే. అయితే దానికి ముందుగా మనం ఏం చేయాలో తెలుసా? అన్య జనుల కొరకు అనగా ఇతరుల కొరకు, రక్షణ పొందలేని వారి కొరకు, దేవునిని తృణీకరిస్తున్నటువంటి వారి కొరకు, దేవునిని వెదకకుండా ఉన్నటువంటి వారి కొరకు, పాపం వైపు వెళుతున్నటువంటి వారి కొరకు, యవనుల యొక్క రక్షణ కొరకు నీవు నేను ఏం చేయాలో తెలుసా? వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా మనం మార్చబడాలి. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీయులందరి కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటున్నారు. నీవు నేను కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా మనం మార్చబడాలి. మన యొక్క ప్రార్థన స్థలాలను మిస్బాగా మనం మార్చుకోవాలి. అలాగే అదే 1 సమూయేలు 7వ అధ్యాయం 9వ మాటలో మనం గమనిస్తే అక్కడ సమూయేలు ప్రార్థన చేశారు, ఇశ్రాయేలీలందరూ కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి జవాబును పొందుకునేటువంటి స్థలంగా మిస్బా అక్కడ మార్చబడింది. ప్రార్థన చేశారు, ప్రార్థనకి జవాబును పొందుకునేటువంటి స్థలంగా కూడా మిస్బా కనబడుతూ ఉంది. అలాగే చివరిదిగా మనం చూద్దాం, అదే 1 సమూయేలు 22వ అధ్యాయము 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు 22వ అధ్యాయం 3వ వాక్యంలో ఇక్కడ దావీదు దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకొను వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసెను. అనగా మోయాబులోని మిస్బాకు వచ్చి దావీదు ఏం చేస్తున్నారంటే, దేవుడు నాకు ఏం చేయబోతున్నారు, దేవుడు నాకు ఏం చేయనది నేను తెలుసుకోవాలి. నా జీవితం ఇప్పుడు దావీదు వచ్చి సౌలు చేత తరమబడుతూ అతను ప్రతి అడవులలో తిరుగుతూ వెళుతూ ఉన్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవటంలో, ప్రాణ రక్షణ కొరకు అతడు పరుగులెడుతూ ఉన్నారు. ఇప్పుడు అతను చూడడానికి తన కుటుంబస్తులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 400 మంది వస్తారు, వారిని చూస్తారు. ఇప్పుడు దావీదు నా వాళ్ళు ఉన్నారు కదా, వీరు ఉన్నారులే అని దావీదు అక్కడ ఉండిపోలేదు. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ నా జీవితంలో దేవుడు నా జీవితాన్ని ఎలా మలచబోతూ ఉన్నారు, నాకు దేవుడు ఏం చేయబోతున్నారో నేను దానిని తెలుసుకోవాలి అని మిస్బాలో అతడు కనిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా ఈ మాటలను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, లేకపోతే నీవు ఏం చేయాలని ప్లాన్ కలిగి ఉన్నావో, వాటిని దేవుని సన్నిధిలో చెప్పేటువంటి స్థలం, ఆ చెప్పిన వాటికి జవాబును పొందేటువంటి స్థలం మిస్బాగా ఉంటూ ఉన్నది. కనుక ఈ మాటను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ ఉన్నటువంటి స్థలం ఒక మిస్బాగా మారాలి. ఆ మిస్బా కనిపెట్టేటువంటి స్థలం ఎవరు కనిపెడతారు అంటే దేవుడు కనిపెట్టేటువంటి స్థలంగా ఉన్నది. అందుకే కావలి స్థలం అని రాయబడింది. దేవుడు కనిపెట్టే స్థలంలో ఏమేం కార్యాలు చేస్తాడు అని అంటే, శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు, అలాగే నీ మాటలను వింటాడు. మూడవదిగా ఏక మనస్సు కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు జయాన్ని దేవుడు ఇస్తాడు. అలాగే నువ్వు ఇతరుల పక్షాన ప్రార్థించేటువంటి స్థలముగా దేవుడు దానిని మార్చాలి. అలాగే ప్రార్థనకు జవాబును పొందుకునేటువంటి స్థలంగా ఆ మిస్బా కనబడుతూ ఉన్నది. చివరిదిగా దేవుడు నీకు ఏం చేయబోతూ ఉన్నారో అది నీవు తెలుసుకోవాలి అంటే, రేపటికి నీ జీవితం, భవిష్యత్ కాలం యొక్క నీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయని నీవు తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తం నీకు తెలియబడాలి అంటే, నీవు నీ యొక్క పుట్టుక, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క మార్గం ఎలా, నీ యొక్క గమ్యం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే, మిస్బాలో నీవు కూడి దేవుని దగ్గర నువ్వు విచారించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు నీ భవిష్యత్ గురించి తెలియజేసేటువంటి దేవుడుగా ఉంటున్నారు. కనుక ఈ మాటలను వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉన్నటువంటి స్థలం దేవుని కాపుదల, దేవుని ప్రార్థన, దేవుని పశ్చాత్తాపం కలిగించేటువంటి స్థలంగా మార్చబడునుగాక. ప్రార్థన ద్వారా దేవుడు శత్రువులను మీ చేతికి అప్పగిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. దేవునితో చేసిన ఒడంబడికలను విశ్వాసంగా నిలబెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి సన్నిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి మిస్బా అనబడినటువంటి స్థలం మీ జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుందని ఈ మాట
మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. కనుక వినినటువంటి మాటలను బట్టి మనం దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాం. మీరున్నటువంటి స్థలం మిస్బాగా మారును గాక. మీరున్నటువంటి స్థలం, మీ జీవితాలు మిస్బాగా మారాలి అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దామా? ఉన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. ఇంతవరకు మాతో మాట్లాడారు నైనా. మా జీవితాలు మిస్బాగా మారును గాక. మా కుటుంబాలు, మేమున్నటువంటి స్థలాలు మిస్బాగా మారును గాక ప్రభువా. అయ్యా, మిస్బాలో అయ్యా మేము కూడి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే జవాబిస్తావు. శత్రువులను మా చేతికి అప్పగిస్తావు. అయ్యా, ఇతరుల యొక్క రక్షణను ప్రభు, ఇతరులను రక్షించుకోగలిగినటువంటి స్థలంగా మిస్బాను నీవు మార్చుతూ ఉన్నావు. అయ్యా, మా జీవితం ఏమై ఉన్నదో ప్రభు వాటిని బయలుపరిచేటువంటి స్థలంగా మిస్బాగా ఉంటున్నది. కనుక మా జీవితాలు మిస్బాగా మారును గాక. వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరి జీవితాలు మిస్బాగా మారును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా, నీవే గొప్ప కార్యాలను చేయమని, వినినటువంటి ప్రతి బిడ్డల యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాం. సహాయములు చేయండి. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డలందరి జీవితాలలో మేలైన కార్యాలు, ప్రార్థన జీవితముతో మీరు నింపి ఎల్లప్పుడూ వారి మీద నీ కన్నులు ఉన్నాయని మీరు తెలియచేయమని కోరుకుంటూ, యేసయ్యా నజరేయుడైనటువంటి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా చెప్దామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆశీర్వాదాలు. తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఈ లైవ్ చూస్తున్నటువంటి, వాక్యం వినినటువంటి, ఆయనను ఆరాధించినటువంటి బిడ్డల అందరి జీవితాలలో ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.